और करो करो जरा जलसा ऐसा नहीं दबा मगर ऐसा और करो करो जरा जलसा సునామీ ఎదురుకు వస్తే ఎలా కనబడుతుందో ఎవరికైనా తెలుసా వాని తలుపులు తడితే ఎలా కనబడుతుందో మరి తెలియకపోతే చూడరా బాబు ఈజ్ ఎ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. వీళ్ళిద్దరు డాన్స్ చేయలేదు కదమ్మా. మీ ఇద్దరు నుంచోండి ప్లీజ్. సునామీ ఎదురుగా వస్తే ఎలా కనబడుతుందో హాస్పిటల్స్ కి అంబులెన్స్లు ఇంపార్టెంట్, సాఫ్ట్వేర్ కి శాలరీలు ఇంపార్టెంట్, రియల్ ఎస్టేట్ కి ల్యాండ్లు ఇంపార్టెంట్, మా ఈ ఎక్స్ప్రెస్ రాజాకి మీరందరూ ఇంపార్టెంట్. సో మీ అందరూ సూపర్ టాలెంటెడ్ అండ్ చాలా తెలివైన వాళ్ళు. అండ్ ప్రతి ఎపిసోడ్ లో నేను ఎక్స్ప్రెస్ కి ఫుల్ ఫామ్ తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. రిపీట్ ఆన్సర్ వచ్చినప్పుడు లోపలికి వెళ్ళదు, ఏమైనా తేడాగా ఆన్సర్ వచ్చినప్పుడు బాగా రిజిస్టర్ అవుతుంది. సో చూద్దాం ఇప్పుడు వచ్చిన బ్యాచ్ లో టాలెంట్ ఎంత ఉన్నాయో. రైట్, ఎక్స్ ఫర్ ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సోప్. సంస్కారవంతమైన సోపా, వెరీ గుడ్ నాన్న. పి ఫర్ పులి. పులే, కూర్చో నాన్న. ఆర్ ఫర్ రష్మి. ఇంకా రేస్. RAYS. RACEయా? నువ్వు చెప్తే రెండో కిలా కనిపించే నాకు. వెరీ గుడ్ బా. ఈ ఫర్ ఎక్స్ప్రెస్. చెప్తున్నదే ఎక్స్ప్రెస్ కి ఫుల్ ఫామ్. ఈ ఫర్ మళ్ళీ ఎక్స్ప్రెస్ మాకు. ఈ ఫర్ ఎగ్. ఈ ఫర్ ఎగ్ మా తల్లే, కూర్చోమ్మా. వెరీ గుడ్. ఎస్ ఫర్ సునామీ. సునామీ. ఏం చదువుతున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. సునామీ ఎస్ తో స్టార్ట్ అవుతుంది. టీ సైలెంట్ కదా, ఎస్ తో. అది వాళ్ళేదా? వెరీ గుడ్ నాన్న. ఓకే, సో ఇవాళ ఎక్స్ప్రెస్ రాజాలో ఇలాంటి వెరైటీ పనులు చాలా మంది చేస్తూ ఉంటాం మనం. అండ్ చాలా సార్లు దొరికిపోతూ ఉంటాం. ఫర్ సపోజ్ ఇగో ఇందాక వీళ్ళు దొరికినట్టు పాపం వెరైటీ పేర్లని చెప్పి వాళ్ళ ఫేవరెట్ యాంకర్ల పేర్లు చెప్పి అయ్యా ఎమ్మెల్యేలు తిరుగుతున్నాడు ఆయన అయితే. ఓకే, ఇలాగే మా సుబ్బారావు కాలేజీలో చదువుతున్నప్పుడు బాగా చదివేవాడు అనమాట. సో బాగా చదువుతుంటే వాళ్ళ ప్రిన్సిపల్ ఫస్ట్ ప్రైజ్ ఇస్తూ ఉండేవాడు, క్యాష్ ప్రైజ్లు ఇస్తూ ఉండేవాడు ఎవరికైతే క్లాస్ టాప్ వస్తుంది. సరే ఎలాగో మా సుబ్బారావు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఐ మీన్ క్లాస్ ఫస్ట్ వచ్చాడని చెప్పి క్యాష్ ప్రైజ్ ఇచ్చాడు ప్రిన్సిపల్. సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి సినిమాకి తీసుకెళ్ళాడు అనమాట ఆ డబ్బులతో. థియేటర్కి వెళ్ళాడు. అండ్ థియేటర్కి వెళ్ళగానే ప్రిన్సిపల్ ఉన్నాడు థియేటర్ లో. సార్ మీరు ఇచ్చారుగా క్యాష్ ప్రైజ్, ఇదిగోండి నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేశాడు. ఆ అమ్మాయి వెంటనే లేచి డాడీ అని చెప్పి వెళ్ళి అమ్మాయి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళింది. తగ్గిపోతుంది, పెద్ద ప్రాబ్లం కాదు ఇది. సో ఇలాగ మీరు ఎప్పుడైనా దొరికారా? ఎస్, లెట్స్ స్టార్ట్. నేను షాప్ కి వెళ్ళి ఓ డ్రెస్ కొనుక్కొని వచ్చి అదే వారం వాడిన తర్వాత నా ఫ్రెండ్ కి ఇది చాలా లేటెస్ట్ డిజైన్ అని చెప్పి నేను కొనిన రేట్ కి డబల్ అమ్మేశా. స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు టీచర్ క్లైనేస్ దొరికాను. ఏ క్లాసు? 8th క్లాస్ లో. బాగా లేట్ చేస్తావుగా. సో ఏం చేశారు దాని తర్వాత? పనిష్మెంట్ ఏమొచ్చింది? అక్కడ కుర్చీ ఉందనుకుని కూర్చో. ఎస్, నిజంగా నీకు వండర్ఫుల్ వాయిస్ ఉంది నీ దగ్గర, బేస్ వాయిస్. సో ఆ వాయిస్ లో మా వాళ్ళందరి కోసం మంచి పాట పాడు. వస్తాయి. ఇప్పుడు కుర్చీ ఉన్నట్టు కూర్చోలే, అలాగే
ఇగో కూర్చో కూర్చో, పర్లేదు, నీ రెస్పెక్ట్ పాడగారు, కూర్చో, హ్యాపీ కూర్చో. బా ఫీల్ ఫ్రీ, మా ఫ్రెండ్లీ ఉండు. సరిపోద్దన్న. హ్యాండిల్ మీద పెట్టుకో, ఇచ్చేయ. అది పాడమ్మా. స్కూల్ టీచర్ కి ప్రపోజ్ చేస్తా. ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ సాంగ్ పాడు. ఇగో అనవసరంగా కుర్చీలో ఉన్నావు, చూసుకో, తొందరగా ఏదో ఒకటి పాడేస్తే వెళ్ళిపోవచ్చు నువ్వు. ఇక అర్థం కావట్లే, ఇక్కడికి వచ్చి జుక్ బాక్స్ సెలెక్షన్ పెట్టావు నువ్వు. డార్లింగే ఒరినా డార్లింగే, డార్లింగే ఒరినా డార్లింగే, నీటిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాంది. డార్లింగే ఒరినా డార్లింగే, డార్లింగే ఫీలింగే, పక్క మీద కాలేసి నీవలో పడ్డట్టు మసి మసి సీనే రాత్రి కల్లోకి వచ్చింది. డార్లింగే ఒరినా డార్లింగే, డార్లింగే ఏంది ఫీలింగే. సూపర్. నువ్వు ఎందుకు అలా వంగున స్ట్రైట్ గా నుంచోచ్చు కదా, ఏమైంది అలాగా? ఎంత చక్కగా నుంచున్నా చూసాను. బట్ వెరీ గుడ్ అన్న. ఇంక ఈసారి మీ స్కూల్ టీచర్ గుర్తొచ్చినప్పుడల్లా నీకు ఇది గుర్తు రావాలి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా ఏం చేశారు? బైక్ మీద వెళ్తున్నప్పుడు పక్కన బైక్ మీద ఉన్న అబ్బాయికి సైడ్ కొట్టాను. బట్ తీరా చూసి అతను మా అన్నయ్య. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. జాబి అమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. డాడీకి తెలియకుండా ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం పెట్టాను. సంతకం పెట్టాను, ఓకే, సిగ్నేచర్ చేశాను. ఓకే. అయితే 1 వీక్ తర్వాత 3 months తర్వాత డాడీకి తెలిసింది, అరే ఇన్ని రోజులైనా నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ రాలేదేంటా అని. కాలేజ్ కి ఫోన్ చేసి అడిగారంట, ఏమండి మీ వాడు ఎంతో ఎదిగిపోయాడండి అని. అప్పుడు ఇంటికి వెళ్తే డాడీ తోలు తీసి పక్కకు పెట్టారు. ఏం చెప్పావు? నీ వాయిస్ కాకుండా నీ లాంగ్వేజ్ లోనే ఒక స్టైల్ ఉంది, తెలుసా నీకు? బై బర్త్ లోనే ఉంది. నువ్వు ఇప్పుడు పంది గురించి చెప్పు నాకు. పంది ఎస్, ఒక జీవి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఆకాశం చేస్తుంది, కానీ చూడండి పంది. పంది వెరీ గుడ్. మూత ఎలా ఉంటుంది? ఎప్పుడైనా అది అత్యాశతో ఉంటుంది. ఎవరైనా జీవులు ఏదైనా చెత్త పాడేస్తే తినేసి మళ్ళీ వాళ్ళకు రోగాలను కలగజేద్దామని, సొసైటీని తగ్గిద్దామని ఈ ప్రాణులు ఎంతో కష్టపడి పాపులేషన్ పెరిగిస్తుంటే వీళ్ళని ఎలాగైనా సరే తగ్గిద్దామని రోగం వ్యాపించి తగ్గిస్తుంది. దీనితో నేను పూర్తిస్తున్నావా? కానీ చాలా బాగా చెప్పావు. నేను ఇంకా పంది మూతి ఎలా ఉంటుంది అంటే, మొన్న ఒక రోజు ఒక అబ్బాయిని అడిగితే చెప్పాడు, అమ్మాయిలు సెల్ఫీ తీసుకునేప్పుడు మూతి ఎలా పెడతారో అలా ఉంటుంది అని చెప్పాడు. ఇదంతా నేను ఒక పందికి వినిపించినా కూడా అది అట్టే పారిపోతుంది. వామ్మో వారనాయనో అనుకుంటా. ఓకే, సైడ్ ఒక సీనియర్ కి ప్రపోజ్ చేస్తే తర్వాత తెలిసింది వాడిని ఆమె మా బ్రదర్ వాళ్ళ లవర్ అని. నువ్వే 4 బ్రదర్ లా ఉన్నావు, నీకు మళ్ళీ బ్రదర్ అన్నాడా? సైడ్ చిన్నప్పుడు అమ్మ పాలు తాగమని తీసుకొచ్చిస్తే సరే తాగుతా అమ్మా నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. అమ్మ వెళ్ళిపోయినాక పాలు పెళ్లికి పోసేదాన్ని. ఒకరోజు నేను మా బాయ్ ఫ్రెండ్ బైక్ మీద వెళ్తుంటే సిగ్నల్ దగ్గర ఆగాం. అబ్బాయి ఎవరు చూడలేరు కదా అని స్కార్ఫ్ తీసి పక్కన చూసేసరికి పక్కన బైక్ పైన మా అన్నయ్య. ఎందుకో తెలుగు సినిమాల్లో లాగా ఎప్పుడు వాళ్ళు పక్కనే ఉంటారే మన పక్కన. వెరీ గుడ్. ఏం పేరమ్మా? శివరంజని. అబ్బాయి పేరు శివరంజనియా?
సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. చెప్పండి, పర్లేదు. ఎప్పుడు దొరకలేదు మీరు? మమ్మీ ఎప్పుడు ఇంట్లో పని చెప్తుంటే బుక్స్ ముందు పెట్టుకుని కూర్చున్నాను. అది కామన్ కదా, చాలా మంది చేస్తుంటారు. నువ్వేం చేసామ్మా? అమ్మాయి క్లాస్ రండి, అమ్మా ఇద్దరు రండి ఇక్కడ. మీరే కాదు, వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయగలరు. ఇప్పుడు ఒక అద్భుతమైన పాటకు వాళ్ళిద్దరు డాన్స్ చేస్తారు. మ్యూజిక్. నవమన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టి నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ప్రియుడు ఎవరే అతగాడు నీ వయసుకు చెప్పగాడు. మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ కి ఒక్క నిమిషం, ఏం కాలర్ సర్దినావు, షర్ట్ వెనకేసినావు? మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ కి వాడి లవ్ ను ఎక్స్ప్రెస్ చేయమని నన్ను హెల్ప్ అడిగితే నేను వెళ్ళి నా లవ్ ను ప్రపోజ్ చేసిన. అమ్మమ్మ టీవీ ఏయ్! ఒడిసుడు పిన్నిసే పిట్ట నడుం చెప్పిసే పట్టు పుల్లైసే పిట్టు పుట్ట. కట్అవుట్ కి నీ వాయిస్ కి ఏం సంబంధం లేకుండా. చెప్పమ్మా. అక్క వచ్చేసావా? చెప్పమ్మా. అమ్మమ్మ టీ పెట్టమంటే టీవీ పెట్ట. వెరీ గుడ్ అమ్మా. ఇంకా మమ్మీ పడుకుందని బూస్ట్ తింటుంటే వచ్చి చూసింది. చూసినామ్మా, కూర్చోమ్మా, పళ్ళు పుచ్చిపోతాయి. నేను బైక్ మీద ఫాస్ట్ గా వెళ్తా అనమాట. సడన్ లా ఎవరో హెల్మెట్ తీసుకురు, వాళ్ళకి ఇట్లా జలకిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నా. సడన్ లా జలకిచ్చినాక తెలిసింది అది మా డాడీ. తెలియలే పేరింది కానీ కాస్త బాంబు మీద నీళ్లు పడి తత్తు. నేను ఒక అబ్బాయికి సైట్ కొట్టాను. వాడు సీరియస్ అయ్యి వచ్చి అడిగాడు, ఎందుకు నాకు సైట్ కొడుతున్నావు అంటే నాకు సైట్ ఉందని చెప్పాను. ఊహ తెలిసిన దగ్గర నుంచి అందరూ ప్రదీప్ కి లైన్ వేస్తే నేను ఊహ తెలియక ముందు నుంచే ప్రదీప్ కి లైన్ వేస్తాను. ఇంతకీ ఊహ ఎవరమ్మా? నేనే. థ్యాంక్ యూ. బాగా దాహం వేసిందని నీళ్ళు తాగదాం అనుకొని తాగితే అది అందరు సోడా అనుకున్నారు, కానీ ఇది వాడ్కా. దీన్ని ఎలా ఎడిట్ చేసి జనాలకి ఎలా చూపించాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు. ఇది ఒక రోజు ఫోన్ లో లేచాను. ఒక రోజు ప్రవీణ్ సార్, ఒక రోజు ఏం చేస్తుంటావు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఒక రోజు ఏ కాలేజ్? మల్లారెడ్డి కాలేజ్. మల్లారెడ్డి. ఒక రోజు ఫోన్. ఏ బ్రాంచ్? మెకానికల్. మెకానిక్. ఒక రోజు ఎక్కడుంటావు? నేచర్. నేచర్. ఒక రోజు ఫోన్ లో అంటే ఎక్కడి నుంచి, అంటే ఎంత డిస్టెన్స్? నేచర్ టు కాలేజ్. అది ఎంత దూరం ఉంటుంది? 2 కిలోమీటర్స్. ఒక రోజు ఫోన్. నీ ఏజ్? 20 years. ఒక రోజు ఫోన్ లో వీడియో టీవీ షో ఫస్ట్ టైం. సారీ చెప్పమ్మా, ఈసారి చెప్పు. ఒక రోజు ఫోన్ లో వీడియో చూస్తున్నాను. మా నాన్న వచ్చి ఏం చేస్తున్నారు అంటే ఆన్లైన్ స్టడీస్ అన్నాను. కానీ మా నాన్న వచ్చి తీరగా చూడక ఎక్స్ప్రెస్ రాజా వీడియో చూస్తాను. నిన్న నేను ఇందాక నుంచి ఆపుతున్నది. దా ఇక్కడ రా, నువ్వు డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యా. ఓకే, అటు ఇటు బ్యాలెన్స్ చేయడమ్మా.
ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ గర్ల్స్ బాగున్నారని చెప్పేసి ఫస్ట్ ఇయర్ లో గట్టిగా ఉండే కొంచెం బాడీ ఫిట్ గా ఉండేసరికి ఫ్యాకల్టీ లాగా వెళ్ళిపోయినా. ఇప్పుడు కంటే ఫిట్ గుండేనా? ఇంకా ఫిట్ గా ఉండే. ఓకే ఓకే. ఇన్షర్ట్ చేసుకొని డైరెక్ట్ క్లాస్ కి వెళ్ళిపోయినా. సీనియర్లకి వెళ్ళిపోయి క్లాస్ చెప్తుంటే సడన్ గా ఫ్యాకల్టీ మేడం వేరే వచ్చిర్రు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు క్లాస్ నాది అని నైస్ అన్నారు. సారీ మేడం, నేను జూనియర్ ని, నా క్లాస్ ఎక్కడో తెలియక దీంట్లోకి వచ్చేసిన, క్లాస్ తీసేసుకుంటున్నా అనేసి అన్నా. ఊపిరి మూవీ చూసిన తర్వాత దాన్ని చూసి నేను ఇంప్రెస్ అయ్యి నేను ఓ పెయింటింగ్ వేసా. తెచ్చావా? ఇంకా తీసుకురాలేదు. ఎవరైనా కొంటారేమో అని వెయిట్ చేస్తున్నా. మీరు కొంటారా? నేను వేసినవే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. ఆ పెయింటింగ్ నాది. అదే పదమ్మా, నేను వేసిన పెయింటింగ్ ఎటు తిప్పి చూడాలి అర్థం కావట్లేదు. అది వేసేటప్పుడు బాగానే ఉంది, ఎటు తిప్పి చూసినా అది ఎలా ఉంటుంది అది. అదే ఆ డౌట్ వస్తుంది నాకు. పంపిస్తాను నీ దగ్గర. ఓకే ఎస్, ఇక ఇప్పుడు సెలెక్షన్స్ మీరు ఇచ్చిన ఆన్సర్స్ లోంచి పాప బూస్ట్ ఏదమ్మా అమ్మా. ఏయ్ గొడ కుర్చీ. సో మీ నలుగురికి ఇప్పుడు ఒక క్రేజీ టాస్క్ ఇస్తాను. అది పాస్ అయితే డైరెక్ట్ గా ఈ చైర్ లోకి వచ్చేస్తారు. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన టాస్క్ రాబోతోంది. ఎస్, అది చూసారా? ఇప్పుడు కింద చూడండి. వావ్! ఇప్పుడు మీరు ఆ వాటి బుల్లి చిట్టి ప్లాస్టిక్ బంతులు ఏవైతే ఉన్నాయో వాటిని మీ కాళ్ళ వేళ్ల మధ్యలో లాక్ చేసి పెట్టుకుని కుంటుకుంటూ వెళ్ళి అక్కడ కాలు షిఫ్ట్ చేసి ఆ కాల్లో ఉన్న బాల్ ని ఆ డస్ట్బిన్ లో రైట్. మీరు మినిమం 5 balls వేస్తారు. మధ్యలో ఎక్కడ బాల్ పడిపోయినా కమ్ బ్యాక్ టు దిస్ పింక్ లైన్ అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి. ఏ కాలుకైతే బాల్ పెట్టారో ఆ కాలే నేల మీద ఉండాలి. టబ్బు దగ్గరికి వెళ్ళాక షిఫ్ట్ అవ్వాలి. రెడీ? 3, 2, 1 go. Disco. Move it. Party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly. Same but different. నిజంగా చాలా అద్భుతంగా అర్థం తెలుసా? ఈయన పాపం ఇప్పటివరకు తీసుకెళ్లిన ప్రతిదీ వచ్చేదాకెళ్ళి ఇలా అంటున్నాడు, అది అంతా బయటపడుతుంది. సో మీ నలుగురు చాలా బాగా ఆడారు, చాలా కష్టపడ్డారు, చాలా రోజులు ఇంటికి ఎక్సర్సైజ్ చేసి. కానీ నీ అంత క్రేజీగా ఎవరు ఆడలేదు తెలుసా? వెరీ గుడ్, క్లాప్స్ కమా నలుగురికి. అండ్ మీ నలుగురులో ఎవరైతే ఈ చైర్ లో వెళ్ళబోతున్నారో వాళ్ళు కంగ్రాచులేషన్స్, వెల్ డన్, వెల్ ప్లేడ్. ఇదన్నాడు ఆహా బళ్ళన్నాడు అబ్బో అనిపించాడక్క. అందరికన్నా గ్రేట్ అన్నాడు. ఫాస్టెస్ట్ అండ్ హైయెస్ట్. సింహాసనం నీకోసం ఎదురు చూస్తాం. ముంచేశాడే. ఓకే, సో మీలోంచి కూడా ఇంకోళ్ళు సెలెక్ట్ అవ్వచ్చు, అతనితో పాటు ఆ పక్క చైర్లో కూర్చోవచ్చు. సో ఆ ఇంకోళ్ళు ఎవరో లెట్స్ సీ. ఓకే, సో ఇప్పుడు అతని పక్క చైర్లోకి ఎవరు రాబోతున్నారో తెలియాలంటే మనం ఇప్పుడు కాకరకాయ ప్రవేశం చేయాలి, రైట్?
సో కాకరకాయ ప్రవేశంలో మేము 2 టీమ్స్ కింద విడిపోతారు. అండ్ మీ టీం ఒకళ్ళని రిప్రజెంట్ చేస్తారు, మీ టీం ఇంకోళ్ళని రిప్రజెంట్ చేస్తారు. రైట్? సో ఇట్ సైడ్ వాళ్ళందరూ కార్లు, ఓకే, ఇట్ సైడ్ వాళ్ళందరూ సైకిల్. ఏది గొప్ప, ఎందులో ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎందులో ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి సరదాగా తెలుసు. ఓకే, సో కార్లు చెప్పడమ్మా. కార్లలో ఎంత మంది కూర్చొని ట్రావెల్ చేయొచ్చు, కానీ సైకిల్ మీద ఒకళ్ళే కూర్చొని ట్రావెల్. ఎందుకంత బాధగా ఉన్నారు? లేదు. ఏ అనండి ఒకసారి, ఏ ఒకసారి గట్టిగా ఓ అనమ్మా. సైకిల్ కి 2 చక్రాలు ఉంటాయి, కానీ 100 పుల్లలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి చక్రాలు? 2 చక్రాలు ఉంటాయి, కానీ 100 పుల్లలు ఉంటాయి. 100 పొల్లలు ఉంటాయా? పొల్లల దగ్గర ఆగిపోయావు. ఇప్పుడు చూడండి వాయిస్ వేరే. ప్రదీప్ సైకిల్ పైన రాడు, కానీ కార్ లో వచ్చి యాంకరింగ్ ఏంటంటే ఏంటి అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఈ మధ్యన? చూపించాలి భయ ఎక్కడైనా. చూపించాలి కదా, నేను కూడా చూపిస్తా. అంటే నేను సైకిల్ తొక్కిన తర్వాత కార్ దాకా వచ్చానమ్మా. ప్రెసెంట్ కార్ లోనే చూసాను అన్నయ్య, సైకిల్ పైన చూసాను. రేపటి సైకిల్ వేసుకొస్తా. నేను అమ్మని ఏమన్నది భయ్యా? సైకిల్ తొక్కడం వల్ల ఫిట్నెస్ వస్తుంది. మైక్ పని చేస్తే మాకు వినిపిస్తుంది. సైకిల్ తొక్కడం వల్ల ఫిట్నెస్ వస్తుంది. కార్ నడపడం వల్ల బుర్ర వస్తుంది. బుర్రా, కొవ్వు కొవ్వా, పొట్ట, బొర్ర ఏదో ఫిక్స్. పొట్ట వస్తుంది. చీరింకి తగులుతూ ఉంటుంది. సైకిల్ తొక్కడం వల్ల ఫిట్నెస్ వస్తుంది. గుడ్ పాయింట్. సైకిల్ పైన అయితే ఖర్చు లేని రైడింగ్, మెయింటెనెన్స్ 0 చక్కగా. ఒక్కసారి 5 రూపాయలు పెట్టి గాలి కొట్టిస్తే అబ్బో. ట్రాఫిక్ దగ్గర కూడా మనం సైకిల్ వేసేసుకొని భుజం పైన వేసేసుకొని ఎక్కువ ట్రాఫిక్ ఉంటే పక్క నుంచి గల్లీలోంచి వెళ్ళిపోవచ్చు. అంటే నువ్వేమైనా 3 చక్రాల సైకిల్ నడుస్తున్నావు అమ్మా? 2 చక్రాలే కదా. 2 ఉంటాయి మధ్య మీకు. ఓ చక్రం ఒకటి వెనకాల ఒకటి ముందుకా? చైన్ తీసేసి మెడలో వేసుకో. సైకిల్ పటాయించిన అమ్మాయిని కూడా మనం కార్ తీసుకొని దాన్ని పటాయించుకొని తీసుకోపోవచ్చు. నిన్ను కూడా సైకిల్ దగ్గర తీసుకొస్తుంది ఆ పిల్ల. సైకిల్ వల్ల యూజ్ ఏంటంటే విచ్ ప్రివెంట్స్ ది పొల్యూషన్. దట్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆఫ్ ది జురాసిక్ పార్క్. ఏంటి భయ్యా నీకు అర్థం చెప్తున్నాను ఏందని నీకు అర్థం కావట్లే? నువ్వు చెప్పమ్మా. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మనం ఏ సందుల నుంచి అయినా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ దానికి డీజిల్ ఖర్చు ఏమి ఉండదు. ఒక 2-3 రూపీస్ అయితే గాలి నింపుకోవచ్చు. కంపేర్ టు కార్ ఇట్ ఇస్ బెటర్. That's what I was talking to James Cameron when he's making Avatar movie. I told him the same thing. Okay? ఓకే. సైకిల్ వాడితే రవాణా లాంటి ఫిట్నెస్ వస్తుంది. సైకిల్ వాడితే ప్రతిభన లాంటి ఫిట్నెస్ వస్తుంది. సైకిల్ వాడడం వల్ల ప్రతిభన లాంటి ఫిట్నెస్ వస్తుంది. నేను ఫిట్ గా ఉన్నాను అనుకుంటాడు ఆయన. లేచావా? చెప్పు, నీకేమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది చెప్పు. A car has so many facilities. Oh, wow. We can take our girlfriend in car with supportive. We can take our girlfriend ఏంటి? You can take your girlfriend. I can take my girlfriend in a car with so much comfort and can do some so things. ఒకసారి ఉంగమా అన్న, వెనకాల అబ్బాయి పక్కన అమ్మాయి ఒకసారి లేవండి. ఇప్పుడు రిథమిక్ గా నువ్వు ఒకటి అమ్మాయి ఒకటి కొడుతూ ఉండాలి. ఓకే, కొట్టమ్మా, కొట్టు, నువ్వు కొట్టు, కొట్టు, నువ్వు కూడా కొట్టమ్మా, కొట్టు, కొట్టు, కొట్టు. వెరీ గుడ్, చాలమ్మా. తప్పలా కొడతారా? మనోడిగా ఏదో తెలియక అలాంటి మాట మొగం చూడు ఎర్రగా అయిపోయింది. ఇంకెప్పుడు సంథింగ్ ఆలోచించక నాన్న, కూర్చో. మళ్ళీ లేచి సైకిల్ మీద చాలా సపీడ్ ఉంటది భయ్య, కానీ తెలియక అంత తక్కువ వాడతారు. వాట్ ఈస్ దట్ సప్పిడి? హడావుడి మన లాంగ్వేజ్ అయితే. వాట్ ఈస్ హడావిడి? వాట్ ఈస్ హి టాకింగ్ అబౌట్? నాయిస్ పొల్యూషన్ ఉంటది భయ్య. సైకిల్ మీద నాయిస్ పొల్యూషన్ ఉండదా? ఉంటదా? ఓకే, ఎందుకు? అంటే బయట వెళ్ళే వెహికల్స్ గానీ లేకపోతే మనుషుల్ని గానీ అందరినీ కవర్ చేస్తూ పోతూ ఉంటాం కదా. నువ్వు ఎవరి టీము? సైకిల్ టీం. సైకిల్ ని మెచ్చుకుంటావుగా? మెచ్చుకున్నాం. కార్లో అనుకో సాంగ్స్ పెట్టుకొని అది ఇది హడావుడి చేయాలి. అదే బయట అనుకో ఎక్కడ పోతున్నా ఏదో ఒక సాంగ్ వినిపిస్తూనే ఉంటది, ఏదో ఒక హడావుడి ఉంటూనే ఉంటది. నేను ఎక్కువ డిస్కషన్ చేయగలను, డైరెక్ట్ సెలెక్ట్ అయిపో అక్కడ నుంచి.
నేను ఎక్స్ప్రెస్ రాజా షో చూడడానికని వస్తున్నాను. ఇంతలో సిగ్నల్ పడ్డది. నా ముందు ఇంకా కారు, బైక్స్ అన్ని ఉన్నాయి. సో వాటన్ని దాటుకొని వెళ్ళాలంటే నాకు లేట్ అవుతుంది షో చూడడానికి, ప్రదీప్ని చూడడానికి. సో నేను సైకిల్ ని నెత్తిన పెట్టుకొని ముందుకు వస్తాను. సో అప్పుడు గ్రీన్ సిగ్నల్ పడంలోనే ముందుకు రావచ్చు. కానీ కార్ని నెత్తిన పెట్టుకోలేం కదా. వెరీ లెంతీ రీజన్ అమ్మా, బట్ వెరీ ఇంట్రెస్టింగ్. వెరీ గుడ్. రామ్ ఇక్కడ సైకిల్ మీద ఒకటే గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకొని తిరగవచ్చు, కానీ కార్లో అయితే ఇక ఒక 10 మంది దాకా ఎక్కించుకొని తిరగచ్చు. సైకిల్ వల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి బిఫోర్ మ్యారేజ్, ఒకటి ఆఫ్టర్ మ్యారేజ్. నేనైతే బిఫోర్ మ్యారేజ్ సైకిల్ డ్రైవ్ చేసుకుంటూ ఫీల్ మేలో అంట ఆర్యాలాగా. ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటుంది చూడండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెనుక కూర్చొని గట్టిగా పట్టుకొని ఒక చిన్న పాట పాడుకుంటే ఆ ఫీలే వేరు భయ. ఓకే, నువ్వు ఒంగుని నీ కాలనీలో టచ్. ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు నుంచోండి. రెడీ, 1 2 3. కార్లో అయితే మన ఎక్స్ప్రెస్ రాజాలాగా ఎక్స్ప్రెస్ స్పీడ్ లో వెళ్ళొచ్చు, కానీ సైకిల్ పైన వెళ్ళలేం కదా. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. కూల్. థ్యాంక్స్ బ్రో. టెల్ మీ బ్రో, వాట్ ఇస్ ఆన్సర్? ఇంతవరకు కానీ ఫస్ట్ డ్రైవింగ్ రావాలంటే సైకిల్ రావాలి. నువ్వు ఆన్సర్ చెప్పినందుకు కాదు కానీ నీ వాయిసే చాలా అద్భుతంగా ఉంది. నీ కట్అవుట్ కరెక్ట్ సెట్ అయింది. లవర్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే సైకిల్ మీద వెళ్ళొచ్చు. ఎలాగా? వర్షంలో ఇప్పుడు లవర్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే సైకిల్ మీద వెళ్ళాలి. వర్షంలోనే ఎందుకు? రొమాంటిక్ గా ఉంటది కదా. ఐ కెనాట్ కంట్రోల్ దిస్ యూత్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సైకిల్ పైన తాగితే అందరు చూస్తారు, కానీ కార్ లో తాగితే ఎవరు చూస్తారు. అంటే నీ ఉద్దేశంలో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్ ఆపుతారు కానీ సైకిల్ ఆపరంటావు. ఇంత దారుణంగా ఎవరు ఆలోచించలేదమ్మా. ఇక్కడ నుంచి కమాన్. ఓకే, సో మీ నలుగురికి ఇప్పుడు క్రేజీ టెస్ట్ ఉంది. అందులో కనుక మీరు సెలెక్ట్ అయితే డైరెక్ట్ గా ఈ సుబ్రహ్మణ్యం పక్కన మీరే కూర్చుని ఉంటారు. ఓకే, సో వాళ్ళిద్దరే లాస్ట్ ఫైనల్స్ ఆడతారు. ఎక్స్ప్రెస్ రాజా ఎవరో తెలుస్తుంది. రెడీయా? లెట్స్ డూ ఇట్. ఓకే, మీకు రాబోతున్న క్రేజీ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక పాట వస్తుంది అండ్ ఆ పాటకి మీరు సంబంధం లేకుండా డాన్స్ రైట్. ఓకే, ఎవరు ఎంత క్రియేటివ్ గా చేస్తారో, ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో వాళ్ళే ఆ చైర్లోకి వెళ్తారు. ఇలాగో మాట్లాడేశారు. ఇప్పుడు మీ ఎక్స్ట్రా టాలెంట్ చూడాలి. రెడీ? సో ముందుగా మా గెట్టబ్బాయితో మొదలెడతాను నేను. గెట్టబ్బాయి ముందుకు వచ్చామా? రెడీ? ఏం పాట వస్తుందేమో నాకు తెలీదు. పాటతో పాటు స్టార్ట్ చేసుకో. క్రియేటివ్ గా ఉండాలి నీ డాన్స్. 3 2 1 గో. సో అక్కడ ఉన్నంతసేపు కష్టపడ్డావు అండ్ ఇక్కడ రావడం కోసమే. సో ఇక్కడ నువ్వు ఎంత కష్టపడ్డావో మిగతా వాళ్ళ డాన్స్ తర్వాత తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు ఈ చైర్లోకి వెళ్తావో తెలుసు. రైట్, ఈ ఫైనల్ ఛాన్స్ అయిపోయింది. థ్యాంక్ యూ. రెడీ? 3 2 1 మ్యూజిక్. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం
కౌగిలి సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించి నీలయ పెంచెను పేలు పీక్కుంటూ గిన్నెలు తోముకుంటూ కాళ్ళ గజ్జ ఆట ఆడుకుంటూ జడేసుకుంటూ సూపర్ వెల్ డన్ బాబు గారు. బాబు గారు ఏ పాట వస్తుందో తెలియదు, ఏం జరుగుతున్నారు మాకు కూడా భయంగా ఉంది. జాగ్రత్త భయ్యా. ఓకే, ఎక్కడ ఆకు చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి, చాలా మటుకు చాలా మంది వాడుతున్నారు. నువ్వు ఇంకొంచెం వాడితే ఇంకొన్ని వస్తాయి వాడకంలోకి. ఓకే, వెరీ గుడ్. 3, 2, 1 మ్యూజిక్. పానొచ్చిందిరా పాయింటే వానల్లోన వరదొచ్చిందిరా చెప్ప ఇంతలోగా వానొచ్చిందిరా వానల్లోన వరదొచ్చిందిరా మగుమలు మలచిన మగ ధీరా మనసులు దోచిన మగ ధీరా జనమెదుబడి మెచ్చిన ధీరా జగమెరిగిన మగ మగ ధీరా వివా 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 Everyone something better do everything. Now rock everyone, get on the rhyme. Now keep the flow, move everyone. Get the groove, now dance everyone. Now rock the show, now catch everyone. డాన్స్ చేయడం వల్ల హెయిర్ స్టైల్ డిస్టర్బెన్స్ సెట్ చేసుకోబోయే. ఓకే, వెల్ డన్, సూపర్. మేడం గారు రండి. ఓకేమా, ఆల్ ది బెస్ట్. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు హుతేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే బరువు తీస్తలే డిస్కోలు పప్పలు డెమ్ములైట్ గుట్టిన ఆవి తోపులోనే మేళమెట్టలే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాసలే ఎర్ర డిరిపోద్దామా ఇట్లా అంటే. వెల్ ట్రైడ్. నలుగురు కలిసి ఇంత అద్భుతాలు చేశారు మీరు. అండ్ లాస్ట్ సాంగ్ చాలా కష్టమైన సాంగ్. మరి ఆ అమ్మాయి పాపం ఒక్కతే చేసింది. మీ నలుగురు ఆ లాస్ట్ సాంగ్ డాన్స్ చేస్తే నాకు ఒకసారి చూడాలనిపిస్తుంది అబ్బాయి. ఓకే, మ్యూజిక్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే బరువు తీస్తలే డిస్కోలు బొబ్బలు డెమ్ములైట్ గుట్టిన ఆవి తోపులోనే మేళమెడతలే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల సో నలుగురు బీభత్సమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కనీవిని ఎరగని రీతిలో పాట జరుగుతున్నప్పుడు ఎక్సర్సైజులు అవన్నీ చూస్తూ ఉంటాం. కానీ పేలు పీక్కుని కుట్టుకోవడం అనేది నాకు నచ్చిన అతిపెద్ద క్రేజియస్ట్ థింగ్. సో కంగ్రాచులేషన్స్. జాగ్రత్త. సో నువ్వు సెలెక్ట్ అయ్యావు, ఇక్కడ నుంచి ఆ అబ్బాయితో ఆడతావు. మీ ఇద్దరులో ఎవరు ఎక్స్ప్రెస్ రాజానో డిసైడ్ అవుతుంది. రైట్? సో ఎస్, మీ పేరు? ధనలక్ష్మి. తలుపు తట్టింది. ఓకే, ధనలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? చదువుకుంటారు.
వెరీ గుడ్, కరెక్ట్ సరిపోతున్నాం మన షోకి. మీరు ఇంజనీరింగ్ చేస్తున్నారండి? అవును. ఓకే, థర్డ్ ఇయరా ఫైనల్ ఇయరా? థర్డ్ ఇయర్. ఓకే, మల్లారెడ్డి కాలేజా? అవును. అమ్మాయ అంటే నేను చెప్తే ఆవిడ అవును కాదు చెప్తాను అనమాట, నేను అడగకూడదు, నాకు అర్థమైంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. ఆ చైర్ లో కూర్చుంటారు, గిరగిరా తిరుగుతారు, అది ఆగ్గానే మీ టైం స్టార్ట్ అవుద్ది. మీరు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో నుంచి ఆ బొచ్చులో ఉన్న రింగులు తీసుకుని ఇసిరితే ఈ డబ్బా మీద పెట్టిన పెన్సిల్ మీద పడాలి. రైట్, మినిమం 2 పడాలి. ఎవరు ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారనేది ఈ టాస్క్. రెడీ? సుబ్రహ్మణ్యం గారు పదండి. రెడీ, 3, 2, 1 go. Disco, okay, move it, okay, slowly, slowly. Ha, party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me wanta chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam nika anni right and nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco. 5, 4, 3, 2, 1 stop. Same, same, but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangalore. Walking street లో నమస్తే చెయ్యాలి, అరే రాకింగ్ క్లబ్ లో డాన్స్ ఎర్రగదీయాలి, మరే ఓడ్కా చేయాలి, ఇలా ఫుల్ గా నిజం చేయాలి. చాలు మేస్తారు, 2 చాలు. వెల్ ప్లేడ్, సూపర్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు 36 seconds లో ఈ టాస్క్ మొత్తాన్ని ఫినిష్ చేసావు. దిగేటప్పుడు కొంచెం ఏమనిపించింది, ఎలా అనిపించింది లోపల? భయం అనిపించింది. వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. థ్యాంక్ యూ. రెడీ అమ్మా? తెలుసుగా టాస్క్? 2 బ్యాంగిల్స్ కంపల్సరీ పడాలి. 3, 2, 1 గో. చూడు నాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రంగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై తాగుదాది బుక్కన సుపెట్టి చూడు, లష్కర్ చిలక ముక్కు చూడు, ముక్కర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రంగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై తాగుదాది బుక్కన సుపెట్టి చూడు, 5, 4, 3, 2, 1 స్టాప్ స్టాప్ స్టాప్. గో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మెలకు తెచ్చుకోమ్మా, లే. లష్కర్ పోరి చూడు, లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కల మీదెరుపు చూడు, కమాన్. లష్కర్ పోరి చూడు, లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కల మీదెరుపు చూడు, వెరీ గుడ్, సూపర్. ఆవిడకి అర్థమైంది ఆల్రెడీ అని తిరుగుతుంది ఈ డ్రామా. కాదు, తిరగగానే ఎందుకు కాసేపు పడుకున్నారు మీరు అని గురకపెట్టి నిద్రపోతాను. నేను లేపా, లేమ్మా, లే టైం అవుతుంది అంటే కలగంటున్నా ప్రదీప్ ఎలా ఉంటాడా ఏంటా.
ఇంత రౌండ్ తిప్పా కూడా బిస్కెట్ వేస్తుంది ఇవిడ. సో బట్ సూపర్ గా ఆడారు మీరు. సో ఇద్దరు సూపర్ గా ఆడారు నిజంగా. అండ్ ఇద్దరు టాస్క్ ఫినిష్ చేశారు. చాలా వెరైటీగా లేచారు కుర్చీలోంచి ఇద్దరు. ఆయన అయితే కుర్చీకి గమ్మేసి అతికిచ్చి కట్టక్కన పట్టుకున్నాడు. వీడు మాత్రం చెప్పగా నిద్రపోయింది ఆవిడ. బాగుందమ్మా. ఓకే, సో ఇన్ టైమ్ లో ఇద్దరు ఫినిష్ చేశారు. బట్ ఇద్దరులో ఆ ఎక్స్ట్రా ఎక్స్ ఫ్యాక్టర్, ఆ ఎక్స్ప్రెస్ రాజా ఫ్యాక్టర్స్ ఎవరిలో ఉన్నాయో వాళ్ళే గెలుస్తారు. రైట్, ఎవరికి వేస్తారు ఓట్లు? కానీ ఈవిడ కంటే తక్కువ టైంలో ఆయన చేయొచ్చు. బట్ క్రేజీగా ఈవిడ ఉండొచ్చుగా. ఆ అబ్బాయి అలా ఆడడంలో తప్పులేదు, కానీ ఆ అబ్బాయి అలా ఆడడం గ్రేట్. సో వీళ్ళిద్దరిలో విన్నర్ ఈజ్ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే అదే 10 సార్లు లెక్కెట్ నేను ఇంతే ఉంటాను. ఓపెన్ చేయి. ఇటు సైడ్ నుంచి 5 సార్లు, అటు సైడ్ నుంచి 5 సార్లు లెక్కెట్టు. కంగ్రాచులేషన్స్, ఇది నువ్వు సొంతంగా గెలుచుకున్నావు నీ ఎక్స్ట్రా టాలెంట్. రైట్, కంగ్రాచులేషన్స్. సంపత్ లాంటి వాళ్ళు చాలా మంది మీలో ఉన్నారు. అండ్ మీ అందరూ ఇలా ముందుకొచ్చి నాకు జ్ఞాన బల్బు వెలిగేలాగా అన్ని విషయాలు తెలియజేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మిమ్మల్ందరినీ నేను మళ్ళీ కలుస్తాను. అండ్ మీలో ఉన్న ఎక్స్ప్రెస్ రాజాలు ఇంకా చాలా మంది ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ. అదన్నాడు ఇదన్నాడు ఆహా బళ్ళన్నాడు అబ్బో అబ్బో అనిపించాడక్క. హూ ఆల్ పుట్టెడ్ ద లెగ్ ఇన్ సాంబార్. కళ్ళు చూస్తే చాలా మంచిగా ఉన్నాయి, కాళ్ళు చూస్తే కింద తెల్లగా ఉంది. అమ్మ బాగానే ఉందని నా అమ్మాయి ఫాలో అయినా. తీరా అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూస్తే అమ్మాయి గే గే. ఫస్ట్ ఇలా మ్యారేజ్ అయిపోయింది. ఆ సారు మా కాలేజీలో వర్క్ చేస్తారు, అది ఎవరికి తెలియదు. నేనేమో ఆ సార్కి రోజు లైన్ వేస్తా ఉంటాను. సాయి తేజ. ఏం చేస్తుంటావు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఫస్ట్ టైమా? వెరీ గుడ్. పాత ఎన్ని ఉన్నాయి? ఉన్నాక 20. నన్ను లేపేడేంటి అనుకుంటాను. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాటి వేళ నీలో నేనున్నట్టుగా అనుకుంటూ ఉండే వింతగా. ఆ రిథమిక్ గా వచ్చాడు నేను అన్ని బారుల్లో ఒకే చోటు. ఏంటి కప్పని కొరికావా?